అమ్మా బంగారు తల్లి, బావ వస్తున్నాడే. నీకు నచ్చినట్టయితే బావకిచ్చి పెళ్లి చేస్తాను నీకు. మా ఇద్దరు బంగారాలు పెరుగుతూ పెరుగుతూ బంగారం రేటు కూడా పెరిగిపోతుంది. బంగారం కొనేలాగా లేదు. వీళ్ళిద్దరికి బంగారాలు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలా. అబద్ధాలు చెప్తే అమ్మాయిలు పుడతారని అంటారు. మీ నాన్న నేను బాగా అబద్ధాలు చెప్పుంటావు, అందుకే ఇద్దరు అమ్మాయిలు పుట్టేశారు. ఈ రోజుల్లో ఒక అమ్మాయికి పెళ్లి చేయడమే కష్టం. ఇద్దరికి ఎలా చేస్తానో ఏటో. సరేలే అమ్మా, సోదాపు. మాకేదో ఒకటి అంటే గానీ నీకు మనసు నిండదు. అమ్మా బాగా వస్తున్నాడు కదే, బయటికి వెళ్ళి గాజులను ఇయర్ రింగ్స్ కొనుక్కొని వస్తాంలే అమ్మా, వెళ్తాము. అక్క చూడువే, కాకులు ఎలా తిరుగుతున్నాయో. ఇక్కడ ఏదో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టుంది. అక్క చూడువే, ఆత్మలా ఉంది. డాన్స్ కూడా వేస్తుంది, భలే అద్భుతంగా వేస్తుంది. భలే మజా కూడా వస్తుంది. చెల్లి, అందుకే అన్నా నీ రూట్ నుంచి రావద్దని. ఆత్మలు ఎక్కడైనా డాన్స్ వేస్తాయి ఏంటి, నీ పిచ్చి కాకపోతే. చెల్లి చాలా భయం వేస్తుంది. రాయే వెళ్దాము, చూసింది చాలే, వెళ్దాం రా. అక్క ఎప్పుడు లేంది ఇక్కడ ఏటక్క ఎంత భయంకరంగా ఉంది. అక్క తొందరగా వెళ్ళిపోదాం, మనతో ఏదైనా చెడు జరుగుతుందేమో భయంగా ఉంది అక్క. ఎప్పుడు బయటికి రాని వదిన ఈ రోజు బయట నిలబడి ఎవరి గురించి ఎదురు చూస్తుందో ఏటో. పిల్లలిద్దరూ బయటికి వెళ్ళుంటారు, అందుకే వదిన భయపడి ఎదురు చూస్తుందేమో అనిపిస్తుంది. వదినా ఏమైంది అలాగా బయట నిలబడి ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు నువ్వు? చెప్పు వదినా. పిల్లలిద్దరూ చాలా సేపు అయింది బయటికి వెళ్ళి, ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళు ఇంటికి రాకపోతే నాకు చాలా బెంగగా ఉంటుంది. పిల్లల్ని బయటికి పంపించాలన్నా భయమే, ఇంట్లో ఉంచినా భయమే, పక్కింట్లో పంపించినా భయమే, ఎదురింటోళ్ళ ఇంటికి పంపించినా భయమే, కాలేజీకి పంపించినా భయమే. క్షణం క్షణం భయం భయంతో బతుకుతున్నానే. పోనీ ఇద్దరు పిల్లల్ని పెళ్లి చేసి పంపించేద్దామంటే బోల్డ్ అంత కట్నం తీసుకొని పిల్లల్ని చంపేస్తున్నారు. అదొక భయం నాకు. ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాను. పిల్లల్ని ఇంట్లో వాళ్ళ దగ్గరైనా బయట వాళ్ళ దగ్గరైనా వదలాలన్నా చాలా భయం. ఎవరిని నమ్మలేకపోతున్నాము. అమ్మయ్య, పిల్లలిద్దరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చూసి మనశ్శాంతి దొరికిందబ్బా. వెళ్ళండి అమ్మా, చాలా అలసిపోయి వచ్చారు. భోజనం చేసి తొందరగా పడుకోండి. అక్క వాడు మనతోనే వచ్చేసాడు. మా ఇంటి ఎదురుగా నిలబడి డాన్స్ వేస్తున్నాడు. ఎంత భయంకరంగా ఉన్నాడు చూడవే అక్క. చెల్లి, నీకప్పుడే చెప్పాను కదే, వెనక్కి తిరిగి చూడమాకే, దెయ్యాలు వెంట వస్తాయని. నువ్వు చూసావు, వాడు వచ్చాడు. ఈ కుక్కకి నా గురించి అంతా తెలుసుకున్నట్టుంది, అందుకే నన్ను చూసి అలా గరుస్తుంది. అత్తయ్య, నేను నీ బాలుని. ఒరే బాలుగా, ఎంత మారిపోయావు ఏట్రా, హీరోలాగా అయిపోయావు. దా తొందరగా ఇంట్లోకి వచ్చి